లేపేయాలి. సార్ నా వల్ల ఎలా అవుతుంది సార్? సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ మిమ్మల్ని సార్. 12వ రోజు నా కొడుకు పెద్ద కర్మ జరిగే లోపు ఆడి కొడుకు నువ్వు లేపేయాల, లేదా 13వ రోజున ఈయన్ని ఎవరు లేపేస్తారా? ఎలికెంతున్నాడు, నాకేన కథలు చెప్తాడేంట్రా? నేను చెప్పింది అది చెయ్యాలంతే అని చూసుకో. 12 రోజుల్లోపు లేపేయాలి సార్. ఒకవేళ లేపకపోతే 13వ రోజు ఫస్ట్ నేనే మిమ్మల్ని లేపేస్తాను సార్. వస్తాను సార్, వస్తాను. ఏనుగు మదం గురించి వినే ఉంటావు. 12 రోజుల్లోపు వాడిని లేపేయి, లేదా చస్తావు. ఏంటి తమిళ సినిమానా? మా అందరికి చెవులో పువ్వెట్టాలని చూస్తావురా? నువ్వు గాని వాడిని లేపేయకపోతే పెద్ద కర్మ జరిగేది మా అన్న ఇంట్లో కాదు, మీ ఇంట్లో. ఇప్పటి నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. రోజులు లెక్కెట్టుకో. హలో, ఎలా ఉన్నావురా? మూవింగ్ జైల్లో ఖైదీలా ఉన్నాడు. క్యారవాన్ లోనే ఉన్నావుగా? ఇంకొక 2 రోజులు ఇలా తిరిగితే చచ్చేలా ఉన్నాను. నా వల్ల కాదు నాన్న. అదేరా నాకు భయంగా ఉంది. వాడి కొడుకు చచ్చిన దగ్గర నుంచి రోజుకొకడిని పంపిస్తున్నాడు. ఈ రోజు ఎవడూ రాలేదు, ఏ కబురు లేదు. వాడి సైడ్ అంతా ప్రశాంతంగా ఉంది. అందుకని అయితే ఇంటికి వచ్చామంటావా? ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నారు. అది కూడా తెలియదు. నీకు దున్నపోతులా పెరిగావు రే. ఇప్పుడేరా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏదైనా గుహాలోకి వెళ్ళి దాక్కోవాలా ఏంటి? ఈ చేతగాని బతికే కంటే ఎవరితోనైనా చీర పంపించు, అది కట్టుకొని అని ఆడుకుంటా. జాగ్రత్తగా ఉండటం అనేది చేతగాంతనం కాదురా, ముందు జాగ్రత్త. అయ్యో, మీ నాన్న 20 సంవత్సరాలుగా ఇంట్లోనే ఉన్నాడంటే అది భయం కాదు. రేపు నాకేదైనా అయిందనుకో, నిన్నెవరు చూసుకుంటారు? రే నానా రే, నీ బ్రెయిన్ మ్యూజియంలో పెట్టాలరా. నీ ప్రాణాలు కాపాడుకోవడానికే ఇంట్లో దాక్కున్నావా? నా విషయాల్లో లాజిక్ లాగుతున్నావా? ఇంకా 12 రోజులే కదరా, ఓపిక పట్టు. నిన్ను లేపేయడానికి ఇప్పుడెవడిని రెడీ చేశాడో. ఇంట్లో బాత్రూమ్ లేదా? టవర్ కట్టుకుని రోడ్డు అడ్డంగా పోతున్నావు. ఏంట్రా వాగుతున్నావు? నువ్వు పోనీరా. ఈ గొట్టం గారితో మాట్లాడితే రన్నింగ్ లో ఎంక్వైరీ చేద్దాం. పొద్దున్నే పక్కోడు తెగేసికెళ్ళండి, వదిలే వెళ్దాం. వీడి తిత్తి తీసి అప్పుడు వదులుదాం. వదలవయ్యా బాబు, నీకు మర్యాద గిట్ట అర్థం కదా? వదలవయ్యా. ఏమయ్యా, నా మొహం మీద వెర్రి మీద వస్తుందా? పొద్దునలాగే ముగ్గురు వచ్చి లాక్కెళ్ళి డబ్బులు ఇవ్వు, లేకపోతే ఎదురు కొడుకుని చంపేని బెదిరించారు. ఇప్పుడు మీరు అదిగో శివరాగర్ ఇల్లు, ఆడెవడో పావడా యాదగిరట. వదలవయ్యా, ఊడిపోదు. వదలవయ్యా బాబు. అయ్యో టవల్, టవల్. అయ్యో ఏంటా? సార్, సుబ్రహ్మణ్యం అని 3 ఏళ్ళు నా సీనియర్ సార్. ఇంటర్వ్యూ కోసం ఈ ఊరు వచ్చి అతని ఇంట్లో ఉన్నాను. సుబ్రహ్మణ్యం యాదగిరి దగ్గర అప్పు తీసుకున్నట్ట. వాళ్ళు అతను అనుకుని నన్ను తీసుకెళ్లారు. నేనేమో నోరు మూసుకోకుండా ఒక ఏనుగుని చంపడానికి ఇంకో ఏనుగు ఎందుకు, చీమ చాలు కదా అని ఐడియా ఇచ్చాను సార్. అంతే సార్.
ఆ చీమ నువ్వే 12 రోజుల లోపల వాడి కొడుకుని లేపేయని టక్కుననేసారు సార్. సార్ మీరేం భయపడకండి సార్, నేను ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. అదే ఆలోచిస్తూ వస్తుంటే ఇదిగో ఈలోపు మీ వాళ్ళని తీసుకొచ్చేసారు. సార్ 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 ఒకే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చూసారా, చెక్మేట్ సార్. ఇది నా గేమ్. సార్ అనుకోకుండా ఎంటర్ అయ్యాను సార్. ఎంటర్ అయ్యావు కదా సార్. ఐడియా ఇచ్చావు. 20 సంవత్సరాల గేమ్ నేనే ఫినిష్ చేస్తాను. కాయిన్స్ ప్యాక్ చేయండి. ఇదేంటన్నయ్య, ఇంటి దగ్గర వదులుతానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఏం లేదు తమ్ముడు, చిన్న పని ఉంది, చేసుకుని వెళ్ళిపోతాం. ఎనీ హెల్ప్? ఇది పట్టుకో. ఓకే. ఏంటన్నయ్య 20 ఏళ్ళుగా అదే గేమ్ ఆడుతున్నాడా? అవునరా, పైగా అన్ని రాంగ్ స్టెప్లే. అది ఆయన గేమో, అలాగే ఆడతాడు. తప్పని చెప్తే ఫీల్ అవుతున్నాడు ఏంటి? ఇక్కడేం పని అన్నయ్య, ఎండ కొంచెం ఎక్కువగా లేదు? ఎక్స్ట్రాగా మాట్లాడే వాళ్ళందరినీ తీసుకొచ్చి గోతులు తవ్విస్తుంటారు. అబ్బో, చాలా మంది చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నారు. అవునరా అన్నయ్య, నేనేమన్నా ఎక్స్ట్రా మాట్లాడానా? నువ్వు కొంచెమే మాట్లాడావురా, నీ సైజుకి తవ్వితే చాలు. ఓ సంతేనా? కానీ మరీ ఎక్కువ తవ్వమంటారు అని కంగారు పడ్డాను. అటు సైడ్ తవ్వరా. ఏ కాల్ జాగ్రత్త. అన్నా చాలా అన్నయ్య. చాలరా, ఇటు. రే ఆవేశపడకరా, నేను చెప్తానుగా. ఎందుకు లాపుతావు? రే తమ్ముడు, ఒక్క 5 నిమిషాలు పడుకోరా, పని అయిపోతుంది. నన్ను పాతేయడానికి గోయి తీయమంది. నేనేం చేశానన్నా? ఆడుతో మాట్లాడరా. నా తప్పేంటన్నా? మనం వచ్చామా వేసామా వెళ్ళిపోయామన్నట్టుండాలి. నువ్వేంట్రా వాడిని బతిమాలతావు? చూడు, పరిగెత్తు, బాగా పరిగెత్తు. వెళ్ళిపో, నువ్వు వెళ్ళరా, వెళ్ళు అని పట్టుకున్నాను కదా, పట్టుకో. బాగా పరిగెత్తు. వీళ్ళేమయ్యారా? చేతికి చెక్కన దూరం పారిపోయారు. ఇప్పుడు నేను ఎలా కవరేజ్ చేయాలి? చూస్తే పారిపోదామని ట్రై చేస్తా. నిన్ను వదిలిపెట్టా. ఊరి నుంచి ఎన్నో ఆశలతో గొప్ప అవుతాను వచ్చారన్నయ్య. నేను ఎన్నో ఆశలు చేస్తే మాకేంట్రా? మా బాస్ కొడుకునే లేపేయడానికి ఐడియాలు ఇస్తావా? నువ్వు అంత పోటుపడిగా బుద్ధి లేకుండా చంపుదాం అనుకుంటే పారిపోతావా? పారిపోతే వదులుతాం అనుకున్నావా? తొందరగా ఇన్ని పూడ్చి పెడదాం, చీకటి పడేలా. ఏంటన్నా, నేనేం తప్పు చేశాను? ఎక్కువగా మాట్లాడటమే నువ్వు చేసిన తప్పురా.
వగల రాణివి నీవి సొగసు కాడను నేను ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవి సొగసు కాడను నేను ఈడు కుదిరెను జోడు కుదిరెను కడుపులో ఆకలి కిచెన్ ఎక్కడ వెతకాలి వంట చేసి ఆరగించాలి ఓహోహోహోహో ఓహోహోహోహో ఓహోహోహోహో. ఈ క్యాండిడేట్ ఎవరు? దొరికిపోయావా? ఎవర్రా నువ్వు? గోతులోంచి లేచి వచ్చిన 7లా ఉన్నావు. ఏయ్ నువ్వెవతివే? నేను టవల్ కట్టుకున్న అమ్మాయి, నువ్వు టవల్ కట్టుకున్న అబ్బాయి, సేమ్ పించ్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఓయ్ ముందు అడిగింది నేను. ఏ ఎర్రతోలు, ఇది నా ఫ్లాటే. ఎంత ఆశ! ఇలా చూడమ్మా, సిగ్గుపడకు. మేడం మేడం, నేను కార్పొరేషన్ టాయిలెట్లో స్నానం చేస్తున్నాను, ఇంతలో ఎవరో నా బట్టలు ఎత్తుకుపోయారు, అందుకే టవల్తో వచ్చి ఇక్కడ ఇలా దాక్కున్నాను అని చెప్పుకోవడానికి ఎందుకురా ఎంత ప్రెస్టేజ్, ఈగో లేనిపోని బెట్టు?